హలో మిస్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ని కలిశారు ఢిల్లీలో. 2 రోజుల పాటు ఢిల్లీ టూర్కి వెళ్ళారు లోకేష్ గారు. అక్కడ ఆయన షెడ్యూల్ కనుక చూస్తే అసలు లోకేష్ గారి ప్లాన్ ఏంటి అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అలాగే ప్రత్యర్థుల్లో అసలు ఏం చేస్తున్నారు లోకేష్ గారు అనేటువంటి ఆందోళన కూడా ఉంది. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారిని కలిశారు. ధన్ఖడ్ గారిని ఎందుకు కలిశారు లోకేష్ గారు అని అంటే వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, పునర్నిర్మాణంలో భాగంగా అసెంబ్లీ, సెక్రటరియట్, అలాగే హైకోర్టు వీటిని నిర్మించబోతున్నారు, వాటికి శంకుస్థాపనకి పిలవడానికి వెళ్ళారు అని చెప్పి తెలుస్తుంది. కానీ ప్రత్యర్థులు మాత్రం అసలు ధన్ఖడ్ని ఎందుకు కలిశారు, ధన్ఖడ్ గారిని కలవాల్సిన అవసరం ఏంది లోకేష్ గారు, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంత ప్రశ్నలు వేసుకోవడానికి కారణం ఏంటంటే ప్రత్యర్థి పార్టీలకు తెలుసు ధన్ఖడ్ గారి యొక్క బలం ఏంటి, ధన్ఖడ్ గారి యొక్క పరిచయాలు ఏంటి, ఇవన్నీ బాగా తెలుసు వాళ్ళకి. యాక్చువల్గా బీజేపీలో ఉండేటువంటి అగ్ర నాయకులతోటి ధన్ఖడ్ గారికి సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి, బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆర్ఎస్ఎస్తో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి లోకేష్ గారు ఎందుకు కలిశారు అనేటువంటి ప్రశ్నలు వేసుకోవడంలో అర్థం కూడా ఉంది ప్రత్యర్థులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ, తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితులు కానీ వీటి మీద చర్చించి ఉంటారా ధన్ఖడ్ గారితో? ధన్ఖడ్ గారితో ఎందుకు లోకేష్ గారు ప్రత్యేకంగా కలిశారు? ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఉంది అని చెప్పి భావిస్తూ ఉన్నారు ప్రత్యర్థులు. ఇక బుధవారం రోజు దాదాపు 40 నిమిషాల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో లోకేష్ గారు భేటీ అయ్యారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రితోటి భేటీ అయ్యారంటే లోకేష్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సీరియస్ ఇష్యూ అయితే ఉంటుంది కదా. ఆ సీరియస్ ఇష్యూ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ సర్వత్రా వినిపిస్తుంది, రోజుకొకరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, రేపు మాపు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది, పెద్దిరెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో అరెస్టులు జరుగుతాయి అని చెప్పి ముందే తెలుసు. సో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత దీని అల్టిమేట్ ఎక్కడ దీనికి పరిష్కారం అని అంటే తాడేపల్లి బిగ్ బాస్ దగ్గర పరిష్కారం. మరి అక్కడికి వెళ్ళాలని అంటే కేంద్రం యొక్క పెద్దల యొక్క అనుమతి, పెద్దల యొక్క ఆదేశాలు, పెద్దల మార్గదర్శకాలు అవసరం. కారణం కూటమి ఉంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉంది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఢిల్లీ పెద్దలకి చెప్పి తీసుకోవాలి. అట్లీస్ట్ చెప్పాలి, తీసుకున్న తర్వాత అయినా వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫెడరల్ గవర్నమెంట్ నడుస్తున్నాయి, అందులో భాగంగానే బహుశా కలిసి ఉంటారు అనేటువంటిది ఒకటి వినిపిస్తుంది. ఇక కేంద్ర మంత్రులను కూడా కలుస్తున్నారు, అనేక మందిని కలుస్తున్నారు, విద్యాశాఖ మంత్రిని కలుస్తున్నారు, అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రిని కలుస్తున్నారు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కలుస్తున్నారు. కారణం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులు, పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, లేదంటే నిధులకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడటానికి కలిసి ఉంటారు. అలాగే పెట్టుబడులని ఆహ్వానించడానికి లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే ట్రంప్కి ఎలన్ మస్క్కి పట్టలేదు. సో అక్కడ ఎలన్ మస్క్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పెట్టుబడులు పెట్టొద్దని చెప్పేసి ట్రంప్ అన్నారు, కానీ ఖచ్చితంగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎలన్ మస్క్ అని చెప్పి చెబుతున్నారు. సో దాంతో ఎలన్ మస్క్ కంపెనీలు టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్లింక్ వచ్చేస్తున్నారు, స్టార్లింక్ ఒప్పందం కూడా కుదిరింది. కేంద్ర ప్రభుత్వం ఎలన్ మస్క్ తోటి స్టార్లింక్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఇప్పుడు టెస్లా కూడా రాబోతుంది, టెస్లా వచ్చే అవకాశం ఉంది ఇండియాకి. ఆ టెస్లా కంపెనీని ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చాలా కాలంగా వినిపిస్తుంది. ఈవెన్ కొంతమంది ఎన్ఆర్ఐలో అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ టెస్లా కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఆ ప్రాజెక్ట్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఆయన అక్కడికి వెళ్ళారా అనేది కూడా
వినిపిస్తుంది. సో అభివృద్ధి ఒకవైపు, పెట్టుబడులు ఆకర్షించాలనేది ఇంకొక వైపు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలి. ఇది లోకేష్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇండస్ట్రియలిస్టులు అనేక మంది అడిగారు, పెట్టుబడులు పెట్టడానికి వస్తాము, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రారు అని చెప్పి మీరు రాసివ్వగలరా అని చెప్పి అడిగారని చెప్పి లోకేష్ గారు ఒక సందర్భంలో చెప్పారు. అంటే ఇండస్ట్రియలిస్టులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాలి. 2019 నుంచి 2024 మధ్యలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనేక సందర్భాల్లో చెప్పారు. వాళ్ళ దగ్గర కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఏమీ లేకుండా అలాంటి కామెంట్లు చేసి ఉండరు. ఎందుకంటే ప్రధానమంత్రి కానీ లేదంటే హోంశాఖ మంత్రి కానీ కేంద్రంలో ఉండే కీలకమైన లీడర్లు కానీ ఎలాంటి సమాచారం లేకుండా వేగ్ ఆరోపణలు అయితే చేయరు. దాంట్లో ఎంత అవినీతి జరిగింది, ఎన్ని అక్రమాలు జరిగాయి అనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. కానీ నిప్పులేందో పొగరాదు అంటారు కదా, అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వకుండా అలాంటి కామెంట్లు సహజంగా చెయ్యరు. మరి హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా 2019 నుంచి 2024 మధ్యలో విధ్వంసం జరిగిందని చెప్పి వాళ్లే చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే విధ్వంసం చేసినటువంటి వాళ్ళు బయట ఉంటే సాధ్యం కాదు అనేది లోకేష్ గారు చెప్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు, ఇండస్ట్రియలిస్టులు చెప్తున్నారు. మరి ఇంతమంది చెప్తున్నప్పుడు మరి విధ్వంసం చేసినటువంటి వాళ్ళని జైల్లో పెట్టకుండా బయట తిరిగినిస్తే పెట్టుబడిదారులు రారు. పెట్టుబడిదారులు రాకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు. ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో చర్చించి ఉంటారు అనేది ఒకటి వినిపిస్తుంది. 2, అమరావతి నిర్మాణం వేగంగా చేయాలి అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణం కోసం ఎన్ని రకాల అనుమతులు త్వరితగతిన రావాలో వాటి కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా కూడా లోకేష్ గారు వెళ్ళి ఉండవచ్చు. ఒకటి, లోకేష్ గారు అసలు లీడర్గా ఎమర్జీ కాలేరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది తొలి రోజుల్లో. ఆయన పప్పు అని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇప్పుడు అదే పప్పు రెడ్ బుక్ రూపంలో వాళ్ళకి కనిపిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. మరి ఒకప్పుడు లోకేష్ గారు లీడరే కాదు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ రెడ్ బుక్ని కలవరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని లీడర్గా ఎలివేట్ చేయడానికి పనికొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే, జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టిన కారణంగానే, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించిన కారణంగానే, జగన్మోహన్ రెడ్డి గారు నిర్బంధం కారణంగానే లోకేష్ గారిలో ఉన్నటువంటి నాయకుడు బయటకు వచ్చేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిరాధారణ ఆరోపణలతో పెట్టారో ఆ రోజు నుంచి ఆయన నేషనల్ లెవెల్లో లోకేష్ గారు పేరు తెచ్చుకోవడానికి అవకాశం లభించింది. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం కిందనే మనం భావించుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో దానికి సంబంధించిన పూర్తి వివరాలను డైరెక్ట్గా నేషనల్ మీడియాలో కూర్చొని ఫేస్ చేశారు లోకేష్ గారు. ఆ రోజే లోకేష్ గారు నేషనల్ లీడర్ అయిపోయారు. నేషనల్ ఫోకస్ వచ్చేసింది ఆయనకి. ఆ రోజు నుంచి నేషనల్ లీడర్స్ తోటి ఆయనకి రిలేషన్స్ ఏర్పడ్డాయి. ఇప్పుడు నేరుగా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళి నేషనల్ లీడర్స్ తోటి మీట్ అవుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అమిత్ షా గారి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం ఎంత కష్టపడ్డారో మీరు గుర్తు చేసుకోవచ్చు. దాదాపు తొలి 4 నెలలు అపాయింట్మెంటే లేదు ఆయనకి. ఆ తర్వాత అక్కడ విజయసాయి రెడ్డి గారు వెళ్ళటం, విజయసాయి రెడ్డి గారు లాబింగ్ చేయటం, తర్వాత నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఏమీ చెప్పకుండా ఏమీ చెయ్యం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వటం, విజయసాయి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ జరిగాయి. కానీ లోకేష్ గారు అలా కాదు. లోకేష్ గారు ఇవాళ నేషనల్ లీడర్గా ఫోకస్ అయ్యారు. నేషనల్ లీడర్స్ తోటి ఆయన మీటింగ్లు అవుతున్నారు అని అంటే, చక్రం తిప్పుతున్నారంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని రెచ్చగొట్టడమే. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆయన రెచ్చగొట్టకపోతే అసలు ఈ స్థాయిలో వచ్చిండేది కాదు పరిస్థితి.
సో ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఆయన ఎదిగారు. ఇప్పుడు అమిత్ షా గారితో భేటీ అవుతుంటే ఆందోళన తాడేపల్లిలో, ధన్ఖడ్ గారితో భేటీ అయితే ఆందోళన. ఎటువైపు నుంచి వస్తారో లోకేష్ గారు అర్థం కానిటువంటి సిచ్యువేషన్. అసలు లోకేష్ గారు ఢిల్లీ టూర్ 2 రోజులు ఎందుకు వెళ్ళారు అనేది ఒక పెద్ద చర్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఢిల్లీ వెళ్ళగానే ఇక్కడ ఎవరో ఒకరు కీలకమైనటువంటి అరెస్ట్ కావడం ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళారు. మరి నెక్స్ట్ ఎవరు కీలకమైనటువంటి వాళ్ళు అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు విజయసాయి రెడ్డి గారు కాడి కింద పడేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వచ్చేసారు బయటికి. నేను అసలు రాజకీయాలు జోలికే వెళ్ళను, రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు. సో ఇలాంటి పరిణామాలు ఒక్కసారి ఢిల్లీ లోకేష్ గారు వెళ్ళారంటే నెక్స్ట్ వెంటనే ఏదో ఒక కీలక పరిణామం జరుగుతుంది. ఆ కీలక పరిణామం ఈసారి ఏముండబోతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.